రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా జిల్లాల్లోని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ రంగాలైన వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, సహకార, మార్కెటింగ్, లీడ్ బ్యాంక్, అటవీ శాఖలలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేరే విధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో పురోగతి కనపరిచే విధంగా అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి జిల్లాల్లో సాగు దిగుబడి శాతాన్ని పెంచేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాల్లో ఇప్పటి వరకు 50,500 కౌలు రైతు కార్డులు పంపిణీ చేశామన్నారు. CCRC కార్డులు 100% పంపిణీ పూర్తి చేసి కౌలు రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను స్పష్టం చేశారు. ఈ కాప్ నమోదు, ప్రకృతి వ్యవసాయం కార్యకలాపాలపై దృష్టి పెట్టాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని దానికి అనుగుణంగా పశుసంవర్ధక శాఖలో పశువుల షేడ్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. పాడి రైతులకు వర్కింగ్ క్యాపిటల్ కింద రుణాలు మంజూరు చేయాలన్నారు. మండలాల వారీగా గోదాములు, వాటి సామర్థ్యం వివరాలు సేకరించాలని ఆయన తెలిపారు. మత్స్యశాఖ ద్వారా PMMSY కింద లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. జిల్లాలోని సహజ వనరులను దృష్టిలో ఉంచుకుని ప్రైమరీ సెక్టర్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను సూచించారు. సమావేశంలో CPO P త్రినాథ్, జిల్లా వ్యవసాయ శాఖ JD N వినయ్ కుమార్, పశుసంవర్ధక శాఖ JD S సూర్యప్రకాశ్రావు, జిల్లా మత్స్య శాఖ అధికారి కరుణాకర్, మార్కెటింగ్ AD M దుర్గా ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, సబ్ DFO T అనుష, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.